ఈరోజు ఈ సమయంలో మీరు మమ్మల్ని దిగిరమని వేడుకున్న ప్రభావ మానవ దేవుడు మానవ స్వీకరించండి. మరి లైబ్రరీతో మరి చూస్తున్నారు, మరి ఇక్కడ చూస్తున్నారు అయ్యా. మరి ప్రతి ఒక్కరికి ప్రభావ బిడ్డలు దీన్ని దయచేయండి. వాక్యం చదివిస్తుంది భారం వహించిన సమస్త ద్వారా నా ఎదుట అది నేను మీకు విశ్రాంతిస్తాను ప్రభావ. మరి మీరు వచ్చినారు ప్రభావం నువ్వే విశ్రాంతి దయచేయండి. అందరం ప్రభావ అయ్యా ఏదో ఒక భారంతో నీ సన్నిధికి వచ్చినాం ప్రభావ. అయ్యా కొంతమంది అనారోగ్యమైన భారం, అప్పు భారం, కొంతమంది గొడవల భారం అయ్యా, ఇంకా అనేకమైన భారంతో వచ్చినారు ప్రభా. అయ్యా ప్రతి భారం నుండి విడుదలిచ్చే దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరు విడుదల దయచేయండి. ఈ వాక్యం ఏంటో ప్రతి ఒక్కరు ప్రభావ సంపూర్ణ విడుదల దయచేయండి. ఉన్నవాడు అనువాడు అని అయ్యా రుజుపరిచే దేవుడు కాబట్టి రుజుపరిచి నీకు మహిమను చూపించి నీ నామపరచుకుని ప్రభా. మరి వాక్యం వెలుచులుగా ప్రభా చూడగల కళ్ళు వినగల చెవులు గ్రహించగల దయచేయండి అయ్యా. భక్తులు వాక్యం చెప్తులుగా హృదయాన్ని తెలిసిన దేవా. మరి మా హృదయాలు తెలుగు అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా రైతు ప్రసంగిస్తున్నప్పుడైనా అయ్యా ఏ విధంగా అయితే ప్రభా వారి హృదయాలు కోసుకుపోయి ఏం చేయాలన్నట్టు మారు మనసు పొంది రక్షణ ప్రభా మరి పొందమను ప్రభా. అదేవిధంగా ఈరోజు జరిగించుమని అయ్యా మీ నామాన్ని మాయపరచుకోమని ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి అయ్యా వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ఈరోజు ప్రభా మీరు మాతో ఉండి నాతో మా అందరితో మాట్లాడమని మరి ఇచ్చిన అధికారం బట్టి ప్రతి డిస్టర్బ్ చేసిన ప్రతి ప్రాంతం అవిశ్వాసాన్ని అయ్యా ప్రదర్శకులను ఇస్తున్నాడు బంధిస్తూ ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరే వచ్చి కార్యం జరిగించుకోండి. నేస్తున్నాములో చిన్న ప్రార్థన నడిపించున్నాము. కీర్తనలు 81వ కీర్తన ఆశకాశన 81వ కీర్తన 16వ వచనం. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. సరే ఈ వాక్యం పెట్టుకొని కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 23:4. గాఢంధపు కారపు లోయలో నేను సంచరించినప్పుడు ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై నువ్వు నీ దుర్దికదయు నీ దండమును అనుమానం. గాఢంధపు కారపు లోయలు అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఏంటంటే షాడో ఆఫ్ డెత్ అంటే మరణకరమైన చీకటి మనకు ఆవరించినప్పుడు ఏం చేయడంట? భయపడదు. ఎందుకు భయపడద్దు? దేవుడు మనకు తోడు. దేవుడు అంటే ఇదిగో నేను సదాకాలం మీతో. మనిషి ఈరోజు అందరూ వైరస్ వస్తుంది, వాస్తవానికి రోగంతో సావడం కానీ భయానికి వస్తుంది. దేవుడే మనకు భయపడదు. నేను నీతో ఏమన్నాడు కదా? గాఢంధపు కారపు లోయలో నేను సంచరించినట్టు లోయలో అంటే ఎవ్వరు ఉండరు, ఎడారి లోయలో చీకటిలో ఒంటరి ఉన్నప్పుడు ఏమని దేవుడు నేను నీతో మనుషులందరూ విడిచిపెట్టి ఉండొచ్చు, అన్నీ ఏమైనా కాదు అంటే నేను నీతో ఉన్న నీతో నేను చెప్పి నెరవేర్చుకుని నిన్ను విడువను నీ ఎడబాయ. ఇక్కడ ఏమంటే నేను చెప్తున్నాను ఎలా. ఇంకొక మాట 81వ కీర్తనలో ఏమంటున్నాడ? నీకు అలాంటి సమయంలో కూడా మంచి గోధుమలతో అనుగ్రహించి ఏం చేశాడంట? నీకు ఎంత ప్రపంచమంతా ఎంత కరువు అయినప్పటికీ దేవుడికి ఏం చేస్తాడంట? ది బెస్ట్ ఇస్తాడు. ఏంటిది? గోధుమలు అనలేక ఏమన్నాడు? మంచి గోధుమ అంటే ప్రపంచమంతా ఏ కరువు అయినా ఏదైనా కానీ దేవుని ఆశించే ఏ బిడ్డకైనా దేవుడు ఏం చేస్తాడంట? మంచి గోధుమలతో తృప్తిపరచాలి. ఇప్పుడు 2వ వర్షం దాన్ని కిందికి వద్దామా? 10వ వర్షం. మంచి గోధుమలతో తృప్తిపరిచి కొండ తేనె. చూడండి, తేనె తీగ నుండి తేనె వస్తుందంటే మనం ఏమనుకుంటాం? నమ్ముతాం కదా. తేనె ఎట్లా వస్తుంది? తేనె తీగ నుండి వస్తుంది కాబట్టి ఆ తేనె తింటే మంచిది. దాన్ని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కొండ తేనె. కొండ నుండి తేనె వస్తుందా? కొండ తేనె నుండి తేనె వస్తుందా? వస్తుందా? రాదు.
దేవుడు అసాధ్యం చేసి ఎలా ఈ వాక్యం ఎలా అంటే ఇక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం. యెషయా 58:10 వచనం. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన వేళ చీకట్లో నీ వెలుగు ఏమవుతుందంట అంటే చూడండి, బండ నుండి తేనె అంటే వేసుకోవాలంట. పేదరు బండ నీ మీద నేను సంఘాన్ని, సంఘం నుండి దేవుడు ఏం తీసుకొస్తాడంట తేనె. బండ అంటే దేనికి సాదృశ్యం? క్రీస్తు సంఘానికి సాదృశ్యం. ఈ సంఘం నుండి దేవుడు ఏం తీస్తాడంట తేనె. మన సాధారణ తేనె వస్తుంది. నేను వాక్యం ఏముంది? బండ నుండి తేనె. బండ అంటే క్రీస్తు అంటే పేదరుడు బండ నీ మీద నేను సంఘాన్ని కట్ట నీ పాదాల తాళం చెల్లిస్తాను కదా, పాదాల ద్వారా నీ ఎదుట నిలువవు అంటారు. అయితే ఈ సంఘం నుండి దేవుడు ఏం తీస్తాడంట? తేనె తీస్తాడు. చూడండి, ఒక తేనె రావాలంటే ఆ తేనెకి ఎక్కడెక్కడికో పూల మీద అక్కడిక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ అది ఏంటి తేనె చేసుకుంటారు కదా, దాని ఉన్నప్పుడు ఆ తేనె అంతా దాని వేసినప్పుడు అక్కడ నుండి తేనె వస్తుంది కదా. మరి సంఘంలో తేనె ఎక్కడి నుండి వస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? అటు ఇటు వెళ్ళి పాపాలు చేస్తారు. అదేమో తేనెని సమకూర్చుకుంటుంది. సంఘ జనాలేమో పాపంలో దానిలో దీన్ని ఉన్నాక సంఘం వచ్చినప్పుడు దేవుడు అది దులిపి పరలోక ఆనందము పరలోక తేనెని మానేస్తుంది. ఈ తేనె ఎక్కడికి వెళ్తుందంట? గిన్నె నిండి సంఘంలో ఏమొస్తుందంట? తేనె వస్తుంది. ఆ తేనె ఎలా ఉంటుందంట? 10వ వచనంలో యెషయా 58:10 ఏంటంట? ఆశించిన దానిని ఆకలి ఉన్న వారికి ఇస్తాను. ఇప్పుడు సాధారణ మనం ఏమిస్తాం? ఆకలి అయిందనుకో ఒక్కొక్కరు కడుపున రోజులు పెట్టడమో పెట్టడం కదా, మంచి స్వభావం. కింద చాలకి ఇది చాలకి కానీ దేవుడు ఏమంటాడు? ఆకలి కొన్న వాడికి ఏం చేస్తాడంట? ఆశించిన దానికి ఏంటిది? అన్నం ఉంటే ఆకలి అయిందనుకో అన్నం ఉంటే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు బిర్యానీ వాసన బిర్యానీ పెట్టే బాగుంటుంది. చికెన్ ఫ్రై ఉందంటే నూడిల్స్ తింటే బాగుంటుంది. పిజ్జా వాసన పిజ్జా తింటే బాగుంటుంది అని అనుకుంటుంది కదా. అంటే అక్కడ ఏం స్మెల్ వస్తుంది? అది తింటే బాగుంటుందని అనుకుంటాం కదా. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఆకలి ఉన్నప్పుడు నీకేంటి నీ ఆశించిన దానికన్నా దేవుడు ఏం చేస్తున్నట్ట ఇచ్చి దేవుడు ఎప్పుడు చూడండి ఊహించిన దానికన్నా అనుకున్న దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు. చూడండి 10వ వచనంలో ఆకలి కొన్న వారికి యెహోవా నిన్ను ఏం చేస్తాడంట? నిత్యం నడిపిస్తుంది. చూడండి, మనుషులను నడిపించడానికి దేవుడు నడిపించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే మనిషి నడిపిస్తాడంటే మంచిది అనుకునే నడిపిస్తాడు, కానీ మనిషికి ముందు ఏం జరగబోతుందో ఏ మనిషికి తెలియదు. ముందు ఏం జరగబోతుంది ఏ మనిషికి తెలియదు. దాన్ని వెళ్తాడు, కొన్నిసార్లు సక్సెస్ అయితే కొన్నిసార్లు పడిపోతాడు. కానీ దేవుడు నడిపింపుతున్న ఒక వ్యక్తి నడిచినాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏం కావాలంటే ఎప్పుడు ఎందుకు? దేవుడికి తెలుసు ముందు ఏం జరగబోతుందో, నీకు ఎవరు మోసం చేస్తారు, నీకు ఎవరు దగా చేస్తారు, ఎవరు ఏం నీకు సహాయం చేస్తారు దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు నడిపింపులు నువ్వు నడిచినావు అనుకో నీకు ఏం కాదంట? ఏ లోటు కాదు. ఏమైతుంది అట్టు ఆయన నీకు సామకాలంగా ఆయన నిన్ను తృప్తిపరిచి ఏంటిది? సాధారణంగా బ్యాడ్ న్యూస్ విన్నప్పుడల్లా మనం ఏమైతే కృషించిపోతాము, డల్ అయిపోయినప్పుడల్లా మన వెనుకకి బలం ఏమైతుంటుంది? తగ్గిపోతా. ఎప్పుడైతే మనిషి చూడండి, నీకు రోగం వచ్చింది, నీకు క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, నీకు కరోనా వచ్చింది అనగానే మంచి ఉన్న వ్యక్తి ఏమైపోతాడు? ఒక్కడేసారి కుప్పకూలిపోతాడు, మొత్తం డల్ అయిపోతాడు. వెంటనే దేశ బలం ఉండదు, బలవంతంగా లేడు, పేషెంట్ అయిపోతాడు. ఏమనుకుంటాడు? ఇక మైండ్ ఫిక్స్ అయిపోతాడు. ఏంటిది? నాకు రోగం వచ్చింది, బాగాలేదు, తెలియడం కూర్చోడం అంతా పేషెంట్ దారుణంగా అయిపోతాడు. కారణం ఏంటిది?
ఆయనకి ఇచ్చిన నెగిటివ్ థాట్ని బట్టి ఆయన ఏమయ్యాడు? నీడ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఏంటిది? నేను స్వస్థపరిచి యెహోవాను నీకు సహాయం చేయడానికి నా చెయ్యమన్న కోర్సు ఆయన. ఏ వ్యక్తి అయితే దేవుడి మీద నమ్మకం పెడతాడో ఆ వ్యక్తికి ఏమవుతాడంట? కరువు కాలమైనా కానీ ఏ కాలమైనా కానీ దేవుడు నాకు తోడు ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఆ వ్యక్తి దేవుడు తోడు ఉంటాడు. ఏమవుతుంది ఆ వ్యక్తి? నేను ఫస్ట్ టెస్ట్ మనీ చదివిన చాలా కాలం కింద ఒక సాక్ష్యం చదివాను. ఏం చదివానంటే, ఒక వ్యక్తి ఇంజనీర్ అనమాట. ఇంజనీర్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి ఒక సైట్ అది పని చేయాలి, కంప్లీట్ కావాలంటే 5-6 సంవత్సరాలు పెద్ద ప్రాజెక్ట్ అనమాట. సో ఇంటికాడ నుండి రోజు వెళ్తున్నప్పుడు మధ్యలో ఏమైందంటే ఒక చర్చ్ కనిపించింది. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఈయనకు ప్రే చేయడం తెలియదు, ఏం తెలియదు. జస్ట్ కొన్ని రోజులు అట్లా ఇట్లా పోతా ఎందుకు చర్చ్కి పోవాలనిపించింది. రోజు డ్యూటీకి వెళ్ళే ముందు వెళ్తాడు, చర్చ్కి వెళ్తాడు, చర్చ్ ముందు నిలబడతాడు, కొద్దిసేపు మౌనంగా ఉండడు, మళ్ళీ ఏ ప్రే చేయాలి తెలియదు. వస్తాడు రోజు డ్యూటీకి వెళ్ళే ముందు చర్చ్కి రావడం, ముందు నిలబడడం, ఒక 5 నిమిషాలు మౌనంగా నిలబడతాడు, వెళ్ళిపోతాడు, మౌనంగా నిలబడతాడు. కొన్ని రోజులు అయిపోయాక వస్తాడు, చర్చ్ నిలబడతాడు, జీసస్ దిస్ ఇస్ చార్ల్స్ అని చెప్పాడు. ఏం చేయాలి తెలియదు. వస్తాడు, 5 నిమిషాలు నిలబడతాడు, మౌనంగా ఉంటాడు, జీసస్ దిస్ ఇస్ చార్ల్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక 1 year 1.5 year అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన అంటే ఆయన సైట్ మీద ఏదో ప్రాబ్లం అయి కొన్ని అంతస్తుల నుండి కింద పడిపోయినాడు. బోన్స్ అని ఎరిగిపోయినాయి, కాలు నడవడానికి రాదు, చేతులు అయిపోయింది, కాలు చేతులు పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ నుంచి 3 days వరకు 1 month వరకు ఉన్నాడంట. తర్వాత డాక్టర్స్ అన్నారు ఇలా మామూలుగా కాదు, ఇలా చనిపోతాడు, ఎందుకంటే అన్ని బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఇవైపోయినాయి, బోన్స్ ఇరిగిపోయినాయి, లెవెల్ కూర్చోలేడు, మేము మా ప్రయత్నం మేము చేసినాము వేసుకొని డాక్టర్లు చెప్పేసినాక ఆ రోజు ఈయన రూమ్లో ఇవ్వలేదు, ఈయన బెడ్రూమ్ హాస్పిటల్ రూమ్లో ఇవ్వలేరు. జస్ట్ ఏసుబాబు వచ్చినాడు, వచ్చి ఆయన చూసినాడు. ఈయన కేవలం ఏసుబాబుని చూస్తున్నాడు. చూసి ఒక 2 నిమిషాలు ఏసుబాబుని చూసి చార్ల్స్ దిస్ ఇస్ జీసస్ అని చెప్పేసి జస్ట్ 2 నిమిషాలు వేసుకో, 5 minutes నుండి చార్ల్స్ 5 minutes నిలబడి వేసుకోవు, చార్ల్స్ దిస్ ఇస్ జీసస్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వీళ్ళ చుట్టాలు వచ్చినాడు. చుట్టాలు రాగానే లేచిన కూర్చున్నాడు. అరే నువ్వు చచ్చిపోతావు కదా, నువ్వు ఎట్లా కూర్చున్నావు? కూర్చున్నాడు, లేచినాడు, నిలబడ్డాడు, రాస్తున్నాడు. డాక్టర్ ఈమె ఎవరైతే అక్కడ చుట్టూ ఉంటుందో ఆమె భయపడిపోయిందేమో, భూతం వచ్చిందేమో అని చెప్పి అలారం కొట్టగానే డాక్టర్ వీళ్ళందరూ నర్సులు వచ్చేసినారు, ఏమైందో అని చెప్పి సీరియస్గా పేషెంట్ చచ్చిపోయినాడేమో అనుకుని వాళ్ళు సడన్గా వచ్చేసి చూస్తే ఈయన లేచి నిలబడ్డాడు. ఇలా పడంగానే ఏమైందంటే నువ్వు చచ్చిపోయాడు, నీకు ఏమైందని చెప్పి డాక్టర్లు అన్నీ చెక్ చేస్తే అన్నీ నార్మల్ ఉన్నాయి. అది ఏం జరిగింది నీకు? ఈ జస్ట్ ½ hour మేము పోయి వచ్చి ½ hour ఇప్పుడే కదా నీకు చెక్ చేసింది. ఏమైందంటే ఒక వ్యక్తి వచ్చాడు, నిలబడ్డాడు, ఐఎమ్ జీసస్ అని చెప్పేసి వెళ్ళిపోయాడంటే అప్పుడు వాళ్ళు అనుకున్నాడు జీసస్ వచ్చి ఏం చేసినాడు? మానవుడికి అసాధ్యమైన దేవుడికి అన్నీ సాధ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏముంది ఇక్కడ వాక్యం నెరవేరిందా? గాఢంగా ఏంటిది? 11వ వచనంలో క్షామకాలం ముందు చదువు. క్షామకాలంలో ఏం చేసినాడు? ఇప్పుడు ఆమె క్షామకాలం వచ్చింది. ఆయనకు చార్ల్స్కి ఏమొచ్చింది? క్షామకాలం వచ్చింది. చీకటి జీవితంలో మొత్తం చీకటి ఆవరించింది. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఎముకలను ఏం చేసినాడు? దేవుడు బలపరిచి చదవండి తెలుగులో 11వ వచనం. నడిపించును, క్షామకాలంలో ఆయన ఏం చేసినాడు? తృప్తిపరిచినాడు. నీ ఎముకలను ఏం చేసినాడు? బలపరిచినాడు. ఇప్పుడు ఏమైనా చార్ల్స్ జీవితం ఏమైంది? గాఢంధకారపు లోయలో ఉన్నాడు, కానీ భయపడ్డాడు కదా. కరువు కాలం వచ్చింది, భయపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? ఆయనకు తోడే ఉండి
జస్ట్ డాక్టర్లు ఏమన్నాడు, నా వల్ల రాదన్న. యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు? అందుకే దానియేలుకి అంటాడు, ఎవరు? రాజు అంటాడు, దానియేలు నిత్యము సేవించే దేవుడు నిన్ను రక్షించగలిగినా కదా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడు? చార్ల్స్ రోజు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు? చర్చ్ దగ్గర వెళ్తున్నాడు, లోపల ఉంటాడు, 5 నిమిషాలు మానుకుంటాడు, జీసస్ దిస్ ఇస్ చార్ల్స్ కదా. రోజు నిత్యం ఏం చేసి దేవుడు డ్యూటీకి వెళ్ళము, దేవుడికి ఇచ్చిపోతాడు. ఎంత లేట్ అయినా ఫస్ట్ చర్చ్కి వచ్చి ప్రే చేసుకోవడం, వెళ్ళిపోవడం. కాకుండా దేవుడు కూడా ఏం చేసినాడు? విడిచిపెట్టినాడా? ఏమన్నా వెళ్ళి సింపుల్గా చార్ల్స్ దిస్ ఈస్ జీసస్ ఆయన లైఫ్ ఏమైంది? చేంజ్ కదా. సో కారణాత్మక రోజులు నచ్చినప్పుడు కూడా మనకి ఏం కాదంట, ఏ అపాయనకు గురి కాదు. ఎందుకు? ఆయన దుడ్డికరయ్యు ఆయన దండమును మనను ఆదరిస్తుంది. హల్లెలూయా. దుడ్డికరయ్యు దండం అంటే గొర్రెల కాపరికి ఏముంటుంది? ఇప్పుడు కర్ర ఏం చేస్తాడు? తప్పు వెళ్తే ఇట్లా కొడతాడు, ఏదైనా పడిపోతే ఇట్లా పెట్టి మెడకేసి లేపి సక్క చేసి రోడ్డు మీదకి వేసి, రోడ్డు మీద రాగానే గొంతు మీద మెడకేసుకుని పోతుంది. ఎందుకు? ఆ గొర్రె గాయం వేయించి. దేవుడు కూడా ఏం చేస్తాడు? దేవుని ఆశించిన వారికి ఏ మేలు చూడండి. కీర్తన 34:10 చూడండి. కీర్తనలు 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొలను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొందకూడదు. ఏంటిది? ఎవరైతే దేవుణ్ణి ఆశిస్తారో వాళ్ళ జీవితాలలో ఏంటంట, ఏది పొదువ లేకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? చూడండి, మనం దేవుని పోషించాలా, దేవుడు మనల్ని పోషించాలి? మనం దేవుని పోషించాలా, దేవుడు మనల్ని పోషించాలా? దేవుడే. మానవుడు దేవుణ్ణి పోషించగలుగుతాడా? జస్ట్ ఒకసారి ఆలోచిద్దాం. మనం దేవుడికి తిండి పెట్టగలుగుతామా? ఒకవేళ దేవుడు అన్నం తినేటోడైతే మనం ఒకరు పెడితే, ఒక మాట చిన్నపిల్లలు మనకు పెడితే ముద్ద ప్రేమతో పెట్టగానే దాంతో కడుపు నిండుకుందా? వాడు తిన్నది ఇంత తింటాడు, దానికి వచ్చి మనం పెట్టిన అనుకో దాంతో మనం కడుపు నిందారా? మరి ఒకసారి ఒకరు మనము వండి దేవుడికి పెడితే అసలు దేవుడు కడుపు నిండుతుందా? మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వండి పెట్టినా నిండుతుందా కడుపు? అంటే మనం దేవుడికి ఏమీ చేయలేదు కదా. దేవుడే మనల్ని ఏం చేయాలి? పోషించాలి. అదే అందుకే ఆయన దేవుడు, మనం మానవుడు కదా. మనం దేవుడికి ఏమి ఇవ్వలేదు. ఏమి ఇద్దాం? భూమి ఆయనదే, ఫుడ్ ఆయనదే. ఏది మన భూమి మీద మనం ఏదైనా అనుభవిస్తున్నామంటే అది ఆయన ఇచ్చింది. మన రిటర్న్ ఆయనకి ఏమీ కాదు, ఏమీ ఇవ్వలేదు కదా. సో దేవుడు మనల్ని ఏం చేయాలి? పోషించాలి. దేవుడు మనల్ని నడిపాలి. కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, ఆయన హ్యాపీగా ఫీల్. చూడండి, ఇప్పుడు మన కొడుకులు, నేను నా కొడుకులు ఏమైనా కావాలంటే ఇప్పింటే హ్యాపీ. ఎందుకంటే నా కొడుకులు ఇప్పుడు ఇప్పగలనా, నాకు ఒక డ్రెస్ ఇప్పగలనా, నా కొడుకుకి తిండి పెట్టగలను, వాళ్ళకు మంచి మటన్ చికెన్ ఏదో తింటే నేనేమైనా హ్యాపీగా అవుతాను. ఎందుకు? నా ప్రాపర్టీ, నా ఆస్తి నా పిల్లలు తిన్నందుకు నాకేమవుతుంది? హ్యాపీ అవుతుంది. నేను కష్టపడి సంపాదించి, ఎందుకంటే వాళ్ళ కోసం సంపాదిస్తాను కాబట్టి నేను వాళ్ళు తింటే నాకేమవుతుంది? హ్యాపీ అవుతుంది. అదేవిధంగా ఈ భూమి, ఈ సర్వసృష్టం దేవుడిది, దేవుడు. మనం అనుభవిస్తే దేవుడు ఏమవుతాడు? హ్యాపీ ఫీల్ అవుతాడు. ప్రతి మానవుడు సృష్టించింది ఎవరు? దేవుడు. మానవుడికి అనుభవించడానికి పెడితే ఎప్పుడైతే ఈ మానవుడు ఈ సృష్టిని అనుభవిస్తాడో దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. సో మనం దేవుడిని పోషించలేం, కానీ దేవుడే మనకి ఏం చేయాలి? పోషిస్తుంది. సో ఎక్కువ పోషిస్తుంటే మనం దేవుడి మీద ఆధారపడ్డప్పుడు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, జంతువులు చూడండి, అవి విత్తనం వేయవు, అవి నాటవు, పోయవు, కానీ వాటిని దేవుడు రోజు ఉపవాసం లేకపోతే నేను ఉపవాసం దేవుడు పడు. అదే వాటికనే శ్రేష్ఠుడు మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఉపవాసం లేకపోతే కానీ ఉపవాసము పడుకోబడి మన మంచి గోధుమలతో తృప్తిపరచాలి. ఆయన ఆశించే వారికి ఏ మేలు? దేవుని 34:10 యెహోవాను ఆశించే వారికి ఏ మేలు పొందకూడదు. చూడండి, కష్టాలు వస్తున్నాయి. కష్టాలు రాలేము అని ఎవరికి లేదు. మన జీవితంలో అందరికీ కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినంత సాధారణంగా చూడండి, యోబు వారి ఒక మాట ఏమనంటే, దేవుడిని తిట్టి చావు
ఈ కష్టాలు భరించకనంటే అప్పుడు యోగు ఒక మాట్లాడాడు ఏంటంటే మూర్ఖురాలాగా మాట్లాడు, అంటే మూర్ఖురాలు అంటే ఆ టైప్లో నువ్వు మాట్లాడకు అని. మనం కూడా కొన్నిసార్లు మూర్ఖుల్లాగా మూర్ఖులం కాదు కానీ మూర్ఖుల టైప్లో మాట్లాడు. ఎందుకంటే మంచిది ఇచ్చినప్పుడు తీసుకున్నావు, ఏదైనా కొంచెం కష్టం రాగానే తిట్టి చావన్నావా, అంటే వేలని మర్చిపోయినావా? దేవుడు ఏదైనా మన జీవితంలో కష్టం కానీ నష్టం కానీ అనుమతించినాడంటే దానికి కారణం ఇక్కడ యెషయా 50:10 దానికి రీజన్ ఉంటుంది. దేవుడు యెషయా 50:10 చీకటిలో నీ వెలుగు మధ్యాహ్నం వలె ఉండును. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు చూడండి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇయర్ అంతా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, లాస్ట్ రాగానే ఫైనల్ మార్క్స్ రాగానే అందరికి గుండె డబ్బు. ఎందుకు? ఎగ్జామ్ రాస్తేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు. ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు. సేమ్ వే మన లైఫ్లో కూడా దేవుడు చీకటి కానీ మనం తీసుకొచ్చినాడంటే దాని అర్థం ఏంటంటే నీకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషను రావాలి. ఏం రాబోతుంది? నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ రావాలి. కాబట్టి దీనికి ఏమి చూడండి, బ్యాట్ బాల్ ఆడేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు బ్యాట్ మ్యాన్స్ దేనికి రెడీగా ఉంటాడు? బాల్ రాగానే ఎట్టు కొట్టాలి అన్నట్టు రెడీగా ఉంటుంది కదా. బాల్ వస్తుందని భయపడతాడా? ఆ ట్రైనింగ్ పొందినోడు క్రికెట్ బ్యాట్స్మ్యాన్ ఏం చేస్తాడు? బాల్ వేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తాడు? ఈ బాల్ని ఎట్లా ఎదిరించాలి, ఎట్లా కొట్టాలని దానికి ప్రిపేర్డ్ అయ్యి 4 or 6 కొట్టడానికి ప్రిపేర్ అయి ఉంటాడు. కానీ అవుట్ కావడానికి ప్రిపేర్ అవుతాడా? కాదు కదా. ప్రతి 6 బాల్ బాలరు 6 విధాలు వేస్తాడు. కానీ ఈ 6 విధాలు ఏం చేయాల్సి ఏం చూస్తాడు? దీన్ని జయించాలని చూస్తాడు కదా, దానికి భయపడడు. సో మన లైఫ్లో కూడా ఇలాంటి కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదిరించాలనేది మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది? సాతాను గాడు కష్టమైన బాల్ వేసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ బాల్ని కొడితే 6 or 4 కొడితే ఈ కష్టాలలో మనకి ఏమొస్తుంది? ఎలా? చాలామంది క్రికెట్ ఆడతారు భయపడతారా? నేను 6 కొట్టలేదా అని బాధపడతారు. కానీ 6 కొడితే అరే నువ్వు బాల్ తప్పుగా కొట్టిన 6 అరే నువ్వు బౌలర్ అంటాడు. ఒక్క బాల్ అని కవర్ చేస్తారంటే అరే నీకు 6 కొడతారా అని బ్యాట్స్మెన్ కదా. వీళ్ళిద్దరికి ఇలా ఉంటుంది ఛాలెంజ్. వాడు ప్రతి బాల్ ఎట్లా వేస్తాడంటే కషితో వాడికి బోల్డ్ చేయాలని చెప్పి వేస్తుంటాడు. వీడేం చేస్తాడు? బ్యాట్మ్యాన్ బోల్డ్ కాంగర్ వీటితో ఎట్లనే గెలవాలి, ప్రతి బాల్ 6 కొట్టాలని వీడు చూస్తాడు. ఒక 6 కొట్టకుండా 4 అయినా కొడతాడు. అంటే ప్రతి బాల్ని ఎదిరించడానికి ఏమైనాడు? రెడీ అయిపోయాడు. ఎవరు? బ్యాట్స్మెన్స్. అప్పుడు ఏమవుతాడు? 6 or 4 కొట్టగానే 6 బాల్స్ ఏమవుతాడు? సాధించు కదా. మన లైఫ్లో కూడా ఈ కష్టకాలంలో దాన్ని ఎదిరించినప్పుడు ఏమవుతావు? విజయాన్ని సాధిస్తాడు. దేవుడు ఎవరున్నాడు? దేవుడు చూడండి, యెషయా 43 చూడండి. యెషయా 43 10. మీరు తెలుసుకొని మొదటి వచనం నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు ఇలా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను. నువ్వు ఏ కష్టం అయితే ఉన్నావో ఆ కష్టం నుండి నీకు ఏం చేసి ఉన్నాను? నేను విమోచించి ఉన్నాను. భయపడకుము. ఏంటంట? ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నువ్వు ఏమైతే అప్పుల్లో ఉన్నావో, ఏమైతే కష్టాలలో ఉన్నావో, ఏమైతే నువ్వు అనారోగ్యంగా ఉన్నావో, ఏమైతే నీకు సమస్య ఉందో ఆల్రెడీ దాని నుండి నేను ఏం చేసి ఉన్నాను? విమోచించున్నాను. కాబట్టి నువ్వు ఏం చేయొద్దంట? భయపడ. ఏం చేయదు? నువ్వు భయపడదు. పేరు పెట్టి నిన్ను పిలిచిన 2 దినవృత్తాంతములు 7:15
2 దినవృత్తాంతాలు 7. చదువు 15 2 దినవృత్తాంతాలు 15:7. కాగా ఏం కాదంటున్నాడు? మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. ఏమైందంట? నువ్వేమైతే కార్యం ఉందో ఆ కార్యం ఏమైందంట? సఫలం. ఆ కార్యం సఫలం కావాలంటే నువ్వేం చేయాలి? ధైర్యం. ఏం చేయాలి? ఉండాలి ధైర్యం. చూడండి, ఈ రోజులలో ఇంతకుముందు హాస్పిటల్స్ పోయినాం అనుకోండి, ఒక 20-30 ఏళ్ళ కింద హాస్పిటల్కి పోయినాం అనుకోండి, డాక్టర్ ఏమన్నాడు? ఎంత పెద్ద జబ్బు వచ్చినా డాక్టర్ ఏమన్నాడు? ఏం కాదు, తగ్గిపోతుంది, మంచిగా అయిపోయింది, అంత ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది అని చెప్పేసి ధైర్యం చెప్పి పంపేటాడు. ఆ ధైర్యంకే ఆ పేషెంట్ ఏమయ్యాడు? బాగుపడేటాడు. ఈ రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నీకు ఏ రోగం లేకున్నా కానీ ఏమంటారు తెలుసా? నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నీకు హార్ట్ బాగాలేదు, హార్ట్ బ్లాక్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి ఏం చేస్తాడు? భయపెట్టించి మంచోళ్ళని ఏం చేస్తాడు? రోగేశ్వరులో మార్చేస్తాడు. ఎందుకు? డబ్బు. పుట్టిగిన హాస్పిటల్లో పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడు. నీకు ఏం లేకుండా ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేస్తాడు. మనిషి ఏమవుతాడు? డాక్టర్ మాట్లాడు, ఉందేమో, అది అయిపోద్దేమో అంటే ధైర్యాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు కూర్చివేసి వాళ్ళ మంచి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అదే మీరు ఎక్కడ చూడండి, ఎంత పెద్ద రోగం ఉన్నా ఏమంటాడు? ఏం కాదు, మంచిగా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని మందులు ఇచ్చేటాడు. ఆ ధైర్యంకి ఆయన ఏమవుతాడు? ఇక్కడ కూడా దేవుడు ఏమంటాడు? నీ కార్యం సఫలం కావాలంటే నువ్వు ఏం చేయాలంట? ధైర్యం. చూడండి 7వ వచనం. కాగా మీరు బలహీన కాకుండా ధైర్యం వహించు. ఏం చేయాలంట? నువ్వు ఎలా ఉండాలంట? ధైర్యం. చూడండి, ఒకవేళ జింక సింహం చేతికి చిక్కిందనుకో, అది నటిస్తుంది, ఏమని చిక్కిపోయినట్టు ఏం చేస్తుంది. కానీ ఇంకో సైడ్ నుండి కొంచెం స్ట్రాంగ్ అయితే పారిపోవాలని చూస్తుంది. ఏం చేస్తుంది? ధైర్యం విడిచిపెట్టాడు. ప్రాణం పోయే వరకు ధైర్యం విడిచిపెట్టాడు. ఏం చేస్తుంది? కొంచెం చాకు చూస్తుంది, మళ్ళీ ఉడిపోతుంది. జింక ఏం చేస్తుంది? దాని ప్రాణాన్ని కాబట్టి చచ్చిపోయే వరకు అదేం చేయదు, తన ధైర్యం విడిచిపెట్టదు. ఇప్పుడు జింక 130 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తుతుంది. చిరుతపులి 80-90 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుంది. కానీ జింకనే ఎక్కువ స్పీడ్. కానీ జింక ఏంటిది? పులికి దొరికిపోతుంది. ఎందుకు దొరికిపోతుంది అంటే జింక బాగా ఫాస్ట్ వెళ్తుంది, కానీ ధైర్యం అనుకుంది పట్టేసుకున్నదేమో, పట్టేసుకున్నదేమో అనుకుంటా అది చిక్కిపోతుంది. సో మన జీవితంలో కూడా ఏమంటుంది దేవుడు? నువ్వు ధైర్యం వహించు, నీ కార్యం ఏమవుతుందంట? సఫలం. చూడండి 7వ వచనం. అధైర్యపడక బలహీనులు కాక ధైర్యం వహించుడి, అప్పుడు మీ కార్యము. నువ్వు ఏ కార్యం అయితే చేస్తున్నావు, ఇప్పుడు ఏ కార్యం అయితే ఉన్నావో ఏమంటున్నాడు దేవుడు? అధైర్యం పడదు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ కార్యం ఏమైపోతుంది? సఫలం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడి మనం ఏమైతే ఇప్పుడు కార్యం ఏం చేద్దంటున్నాడు? అధైర్య పడద్దు, ధైర్యం తెచ్చుకోండి. మన కార్యాలు దేవుడు ఏం చేయబోతున్నాడు? సఫలపరచు. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. తిరిగి ఆత్మ వేస్తున్నాము, లయపరుస్తుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ మీకు భయం వస్తుంది అనుకోండి, నాకు బాగా ప్రార్థన చేయండి. భయపరచు ఆత్మను వేస్తున్నాము, బంధిస్తున్నాను. భయపరచు ఆత్మను ఇప్పుడే నీ పట్టును విరగొట్టున్నాను. వేస్తున్నాము, నీ పట్టును విరగొట్టున్నాను. భయపరచు ఆత్మను, తిరిగి ఆత్మను నా మీద ఆవరించిన ప్రతి బలహీనపరచు
పిరికి ఆత్మ ప్రతి సాతాను పట్టుని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విరగొడుతున్నాను. నా మీద నా కుటుంబం మీద ఆవరించిన ప్రతి చేతబడి రాత్రాలు మాత్రలొక శక్తిని దుష్టశక్తులను చెడ్డకనుని ఇప్పుడే యేసు నామములో పెరికివేసి బంధించి అగాధంలోకి నెట్టివేస్తున్నాను. యేసయ్య నా హృదయంలోకి రండి, నన్ను నా కుటుంబాన్ని మార్చండి. మీ యొక్క న్యాయమైన హస్తాలు చాపి నన్ను నా కుటుంబాన్ని ముట్టి స్వస్థపరిచి మీ వెలుగుని మా మీద ప్రకాశింపచేసి నన్ను నా కుటుంబాన్ని సర్వసత్యంలోకి నడిపించి మంచి బోధనలతో నన్ను నా కుటుంబాన్ని పోషించు. యేసు నామములో అడిగి పొందుతున్నాను. ఆమేన్. సర్వాధికారి సృష్టికర్త మౌనంతో వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలోనైనా ఎంతమంది అయితే నీ వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరు యేసు నామములో సంపూర్ణ విడుదల వచ్చుగాక. ప్రతి ఒక్కరి జీవితం మీద ఆవరించిన ప్రతి భయపరచు ఆత్మను దాని పట్టును విరగొట్టి యేసు నామములో దాన్ని నాశనం చేస్తాను. ప్రతి ఒక్కరు దేవుడి బిడ్డల మీద ఆవరించిన ప్రతి చేతబడి తాంత్రిక మాత్ర శక్తులన్నింటినీ ఇప్పుడు యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి చెడ్డకలను యేసు నామములో పెరిగి వేస్తున్నాను. అయ్యా, గొర్రెలకు జీవం, అది సమృద్ధి జీవం అని ప్రతి ఒక్కరికి యేసు నామములో సమృద్ధి జీవం వచ్చుగాక. ప్రతి బలహీనతను యేసు నామములో విడుదల వచ్చుగాక. చీకట్లో నీకు వెలుగుని ప్రకాశింపచేసి నీ న్యాయమైన సత్యాన్ని ప్రతి ఒక్కరు పేరు ముట్టి స్వస్థపరిచి మనకున్న సమస్యలను ఇరుకులను విడుదల దయచేయండి. నీతి న్యాయం జరిగించే దేవా, నీతి న్యాయం జరిగించి నీ ధైర్యం దయచి నీ పిల్లలను నడిపించమని. అయ్యా నాయన, ప్రపంచమంతా ప్రభా వణికిపోతుంది నాయన రోగంతో, కానీ మన ప్రభు భయపడకుడి, నేను మీతో ఉన్నా, నేను మీకు సహాయం చేస్తాను ప్రభా. నీ పిల్లలు ధైర్యం దయచేసి అయ్యా నేను జయించి ముందుకెళ్ళే రూపం దయచేసి నీ ఆత్మతో నింపి నడిపించి మా దాత సకల ఘనత మహిమ నువ్వే పొందుకున్నాను. అయ్యా నీ గొర్రెలకు జీవము, అది సమృద్ధి జీవం ప్రతి ఒక్కరు అనుగ్రహించి దీవించినాను మహిమపరచుకున్నాను. యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పొందుతున్నాము తండ్రి. పరమ మా తండ్రి, ఈ రాజ్యం నీ చిత్త పర్వతం నెరవేర్చడం మా కావాల్సిన మమ్మల్ని శోధన లేక దృష్టి ఎంత రాజ్యం శక్తి బలం మహిమ యెహోవాను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన ముఖకాంతిని వెలిగింపచేసి నేను కరుణించుగాక. నీకు కృపయు సమాధానం కలగజేసి అది విస్తరింపచేయుగాక. నీ సన్నిధిని విశాలపరిచి ఆయన న్యాయమైన తోడుపెట్టి ప్రతి కీడు నాశనం చేసి నేను దేవుడు దీవించి నడిపించుగాక. యేసయ్యా రక్తం కింద ఉన్నాము, యేసయ్యా రక్తం కింద ఉన్నాము, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు. రక్తం జయం, యేసు రక్తం జయం, నామం జయం, యేసు నామం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం, నామం జయం, యేసు నామం జయం. యేసయ్యా రక్తం కింద మేము ఉన్నాము, యేసయ్యా